హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మి. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఈరోజు మనం వెళ్తున్నది పెద్దపల్లి డిస్టిక్లోని రాఘవాపూర్ దగ్గరలో ఉన్న రంగాపూర్ విలేజ్లో వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంకి వెళ్తున్నాము. ఇదే దారి గుడి దగ్గరకైతే వచ్చేసాము. ఈ గుడి రాఘవాపూర్ మెయిన్ రోడ్ నుంచి 3 కిలోమీటర్స్ దూరంలో ఉందండి. ఇది రంగాపూర్ విలేజ్. చుట్టూ మొత్తం అటవీ ప్రాంతం, చాలా విశాలంగా ఉంటుంది. ఇక్కడ జాతర కూడా జరుగుతుందంట. నేను ఇదే మొదటిసారి రావడం. ఇది గుడి లోపల. ఈ గుడి నిర్మాణానికి ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తుంది. గుడి లోపల ఇలా చాలా విశాలంగా ఉంది. కనిపిస్తున్నది ధ్వజస్తంభం. లక్ష్మీ నరసింహస్వామి వారు గుట్టపైన స్వయంగా వెలిశారని, గుట్టపైకి వెళ్ళి దర్శించుకోవాలంటే భక్తులు ఇబ్బంది పడతారని చెప్పేసి కింద లక్ష్మీ నరసింహస్వామి వారి గుడి కట్టించారు. స్వయంగా వెలిసింది మాత్రం గుట్ట పైన. ఈ గుడిలో ప్రత్యేకమైన పూజలు కూడా జరుగుతూ ఉంటాయి. మంగళవారం కావడంతో నాగదోష నివారణ పూజలు కూడా జరిపిస్తూ ఉంటారు. వేరే వాళ్ళు పూజ కోసం తీసుకొచ్చుకున్న సామాను ఇవి. గుట్ట పైకి వెళ్ళడానికి ఒకప్పుడు మెట్లు లేకుండేనంట. ఇప్పుడైతే మెట్లు కూడా కట్టించారు. ఇదే కమాను. గుట్ట పైకి వెళ్ళాలి. ఇలా మెట్ల దారిన చుట్టూ మొత్తం అటవీ ప్రాంతం, పచ్చని వాతావరణం. ఈ మొత్తం మెట్లు మనకి 421 ఉన్నాయి. కానీ ఎలాంటి ఇబ్బంది అనిపించదు. అక్కడక్కడ కూర్చునుకుంటూ వెళ్ళాము మేమైతే. 421 అంటే మామూలు కాదు కదా. మెల్లమెల్లగా నడుచుకుంటూ వెళ్ళినాం. కానీ ఇబ్బంది ఏమనిపించలేదు. ఎందుకంటే మొత్తం పచ్చని వాతావరణం, చెట్లు ఉండడం వలన చాలా హ్యాపీగా అనిపించింది. గుట్ట పైనుంచి చూస్తే మొత్తం ఇలా కనిపిస్తుంది. పొలాలు, పత్తి చేన్లు, తోటలు ఇలా కనిపిస్తున్నాయి మొత్తం. చిన్నగా భలే అనిపించింది గుట్ట పైకి ఇంత దూరం ఎక్కామా అని. ఇంకా కొన్ని మెట్లు ఎక్కితే మనం దేవుడి దగ్గరికి చేరుకుంటాము. మొత్తం చుట్టూ కొండలు, గుట్టలు, పచ్చని వాతావరణం అయితే ఉంది. ఒకప్పుడు భక్తులు పైకి రావాలంటే చాలా ఇబ్బంది పడేవారంట మెట్లు లేకపోవడంతో. ఇప్పుడు మెట్లు కట్టడం వలన ఎలాంటి ఇబ్బంది లేకుండా స్వామివారిని దర్శించుకుంటున్నారు. మొత్తానికైతే మనం స్వామివారి దగ్గరికి చేరుకున్నాం. గుట్టపైకి ఇదే కనిపిస్తున్నది స్వామివారి గుహ. గుహ లోపల ఇలా ఉంటుంది. అయ్యగారు పూజకు సిద్ధం చేస్తున్నారు. గుహ లోపల ఒక బండకి స్వామివారి నామాలైతే ఉన్నాయి కదా. ఆ కనిపిస్తున్న దేవుడే లక్ష్మీ నరసింహస్వామి. లోపలికి కింద కూర్చొని పూజ చేయడం కష్టమవుతుందని చెప్పేసి పక్కన విగ్రహం పెట్టి పూజ జరిపిస్తున్నామని అయ్యగారు చెప్పారు. వాళ్ళ ముత్తాతలు, తాతలు వారి వరకు ఈ పూజలు చేస్తున్నాం దేవుడికి అని చెప్పి అన్నారు. మనం పూజ చేస్తున్నది స్వామివారి పాదాలకి. నూనె పోసి కుంకుమ వేసి పువ్వులు పెట్టి మొక్కుకోవాలి. ఏదైనా కోరికలు నెరవేరాలంటే ఇక్కడ ముడుపులు కూడా కడతారు స్వామివారికి. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో స్వామివారి కళ్యాణం జరిపిస్తారు. ఎంతోమంది భక్తులు వస్తూ ఉంటారు. ఇక్కడ అయ్యగారు పొద్దున వచ్చి మధ్యాహ్నం వరకు వండి వెళ్ళిపోతారంట. స్వామివారికి నైవేద్యం పెట్టిన తర్వాత కార్తీక మాసంలో, శ్రావణ మాసంలో అయితే పొద్దున వచ్చి సాయంత్రం వరకు ఉంటారంట. ఇక్కడ ఈ స్వామివారు వెలిసి దాదాపు 1000 సంవత్సరములు దాటింది అని చెప్తున్నారు. స్వామివారికి ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో కళ్యాణం జరిపిస్తారు. ఎంతోమంది భక్తులు వచ్చి వెళ్తూ ఉంటారని చెప్తున్నారు. ఇగో ఇక్కడ కనిపిస్తున్న గద్దె పైన స్వామివారి విగ్రహం పెట్టి కళ్యాణం జరిపిస్తారు. ప్రతి సంవత్సరం కళ్యాణం సమయంలో స్వామివారికి నూనె వ్రాసి నామాలు పెట్టి గోధుమ పిండి పూయడం ద్వారా స్వామివారు లక్ష్మీ సమేత దర్శనమిస్తారంట. అది కూడా అదృష్టం ఉన్న వాళ్ళకే. నాకైతే చాలా సంతోషంగా అనిపించింది. మీకు నా వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.